హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జె రామకృష్ణ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రాంతీయ వారసత్వ పార్టీల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీల కోసం జెండాలు మోస్తూ కుటుంబాలను వదిలేసి తమ జీవితాలను త్యాగం చేస్తున్న నిజమైన కార్యకర్తలకు రాజకీయాల్లో దారుణమైన అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల స్వార్థపూరిత విధానాలను ఎండగట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండియా కూటమి అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయడమేనని రామకృష్ణ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి చట్టసభల్లో సముచిత స్థానం కల్పించేందుకు ఈ బిల్లును తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించడం ఆయా పార్టీల మహిళా వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. డీలిమిటేషన్ జరిగితే సీట్లు పెరుగుతాయని, తద్వారా ఎస్సీ, బీసీ, గిరిజన, పేద వర్గాలకు అలాగే ఏళ్లుగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మేలు జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాజకీయ పార్టీలలో పాతుకుపోయిన వారసత్వ రాజకీయాలు, ధన ప్రవాహంపై రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు నాయకులు గుర్తింపు ఇవ్వటం లేదని, తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి నాయకులు తమ కుటుంబ సభ్యులకు లేదా పైసలున్న భూ కబ్జాదారులకు, వ్యాపారులకు, రిటైర్డ్ అధికారులకు టికెట్లు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. జీవితమంతా పార్టీకి ధారపోసిన కార్యకర్తలు కేవలం మీటింగులకు జై కొట్టడానికి, కుర్చీలు వేయడానికి మాత్రమే పరిమితం కాకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక పార్టీ సమస్య కాదని, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఎంసీ, ఆర్జేడీ తదితర అన్ని పార్టీలలో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి పార్టీలకు అతీతంగా కార్యకర్తలంతా ఏకం కావాలని, తమ హక్కుల కోసం తిరుగుబాటు చేసి నాయకులను నిలదీసే సమయం ఆసన్నమైందని రామకృష్ణ పిలుపునిచ్చారు. నమస్కారం. మరి ఈరోజు ప్రధానంగా భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన అలయన్స్లు, ఇండి అలయన్స్ ఏ విధంగా ప్రజాస్వామ్యంని కూనీ చేసిండ్రు. మరి ముఖ్యంగా ఏదైతే మహిళా బిల్ని వాళ్ళు తిరస్కరించిండ్రో, దానికి నమ్మక ద్రోహం చేసిండ్రో, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లు, దాంతోపాటు కూడా ఏవైతే సీట్లు పెరగడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ప్రయత్నం చేసిందో దాన్ని కాలరాసిండ్రు. దీనివల్ల మహిళలకి తీరని నష్టం. కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ మహిళలకు పెద్దపీట వేయాలా, మహిళలను ముందుకు తీసుకురావాలా అనుడు మాత్రమే ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ దానికి కట్టుబడి ఈ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు కేవలం మహిళలకు అన్యాయం చేసినామని. కాదు, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, గిరిజనులకు కానీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలామంది అంటున్నారు రాజకీయాలు రావాలంటే డబ్బులు ఉండాలని. అదేవిధంగా డబ్బు లేని వాళ్ళకు కూడా అందరికి కూడా వాళ్ళందరి అవకాశాలు ఈరోజు వాళ్ళు కలరాసిండ్రు. అదే కాదు యువత, అదే కాదు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ఆస్పిరెంట్స్. ఎందుకంటే సీట్ ఒకటి ఉంటుంది, ఆ సీట్ అడగడానికి 10 మంది 15 మంది పోటీ పడతారు. 5 సంవత్సరాలు వెయిట్ చేస్తారు మాకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని. చాలామంది సీనియర్ కార్యకర్తలు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు చల్లి జెండాలు మోసుకుంటా వాళ్ళకి అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారు. మరొకటి ఒక స్వర్ణ అవకాశం ఈరోజు భారతీయ జనతా పార్టీ కల్పిస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ మరి దానికి సంబంధించిన అలయన్స్లు అందరూ కూడా నమ్మక ద్రోహం చేసి ప్రజాస్వామ్యంని పట్టపగలే కూని చేసిన ఈరోజు మీరు సందర్భం మీరు చూస్తూ ఉన్నారు. మరి అది ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి. ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తలతోనే ఉంటారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీజేపీ పార్టీ కానీ, ఏ పార్టీ మీరు తీసుకోండి, ఏ రాజకీయ పార్టీ కార్యకర్త లేనిది పార్టీ లేదు. మరి ఒక కార్యకర్త, ఒక లీడరు, ఆయన లీడర్ కావాలంటే కార్యకర్త లేనిదే లీడర్ అవుతాడా? ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, దానికి కార్యకర్తలు లేనిది అవుతారా? ఒక పెద్ద నాయకుడు వస్తున్నాడు, ఆయన వెల్కమ్ చేయాలంటే ఎవరు ఉండాలా? కార్యకర్తలే ఉండాలా. మరి అసొంటి ఒక కార్యకర్తలకు కూడా ఈరోజు అవకాశం ఇవ్వలేని పరిస్థితి మరి వీళ్ళు తీసుకురావచ్చిండ్రు. ఒక కార్యకర్త, ఒక రాజకీయ కార్యకర్త, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తల గురించి మాట్లాడుతున్నా. ఒక కార్యకర్త పడే కష్టం మీ అందరికి ఐడియా ఉందన్న. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టినాం, కార్యకర్తలు అందరూ వాళ్ళు సొంతంగా వాళ్ళు వచ్చిండ్రు. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టాలన్నా, 5 సంవత్సరాలు పార్టీ నడిపించాలన్నా, మంచి అయినా చెడైనా దేనికైనా నిలబడేది కేవలం కార్యకర్త ఒక్కడే. మరి అటువంటి ఒక కార్యకర్తకి ఒక బంగారమైన అవకాశం వస్తే మరి ఈరోజు దానికి కాల రాసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి అందరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలా. మరి కార్యకర్త ఎంత కష్టం పట్టి జెండాలు మోసి
లీడర్లు ఒక లీడర్ దగ్గర పోతే ఇంకోలు కోపం, ఇంకోలు దగ్గర పోతే ఇంకోలు కోపం, అవన్నీ కూడా సంజాయించుకుంటా ఫ్యామిలీ టైం వదిలేసి వ్యక్తిగత జీవితాన్ని సాక్రిఫైస్ చేసి తిరిగేవాడే కార్యకర్త అంటారు. మరి అసలు ఒక కార్యకర్తకి రాక ఈ అవకాశం వచ్చింది. మరి ఈరోజు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. అన్ని పార్టీలలో భారతీయ జనతా పార్టీ కాకుండా నేను చెప్తున్నా, అన్ని పార్టీలలో కాంగ్రెస్ కానివ్వండి, మీరు బీఆర్ఎస్ తీసుకోండి, ఆర్జేడీ తీసుకోండి, టీఎంసీ తీసుకోండి, ఏ పార్టీ తీసుకోండి, సీట్లన్నీ రిజర్వ్ చేసుకున్నారు. సీట్లన్నీ రిజర్వ్ చేసుకున్నాడు, లేకపోతే బ్లాక్ చేసుకున్నాడు. ఒక నాయకుడు ఉంటే నెక్స్ట్ వన్ కొడుకుని తయారు చేస్తుండు, లేదా కోడలు తయారు చేస్తుండు, లేకపోతే దత్తపుత్రుని తయారు చేసుకుంటాడు. అంతేగాని కార్యకర్తకు అవకాశం ఇస్తుండా? మరీ ముఖ్యంగా ఈ వారసత్వ రాజకీయాలు అన్ని పార్టీలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి లేకపోతే వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి, ఆఖరికి మనవాడిని కూడా లైన్లో పెట్టుకున్న సందర్భాలు ఈరోజు మీరు తెలంగాణలో చూస్తున్నారు. మరీ ముఖ్యంగా మీరు ఎక్కడైనా చూడండి, ఈ రీజనల్ పార్టీస్ వల్ల వాళ్ళు సీట్లన్నీ బుక్ చేసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళ కుటుంబం అయిపోయిన తర్వాత పక్క సీట్లు అయితే ఉండాలి కదా వేరే ఒకరు. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో వేరే వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది. ఆ వేరే వాళ్ళు ఎవరికి ఇస్తారు? భూస్వాములకు ఇస్తున్నారు. ఎవరికైతే డబ్బు ఉందో, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలుగుతాడో అసంటోళ్ళని దోలాడుకొని వానికి టికెట్ ఇస్తారు. లేదు సెలబ్రిటీస్కి ఇస్తున్నారు. లేదు పెద్ద ఎత్తున కబ్జాలు చేసినా కానీ ల్యాండ్ బ్యాంక్ ఉన్నోళ్ళు కానీ అసంటోళ్ళని దోలాడి వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. ఫైనల్గా ఎవరు లేకపోతే మాజీ ఐఏఎస్ ఐపీఎస్లకు ఇస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ మంచి సుదీర్ఘమైన టర్ము, వాళ్ళు కష్టపడి చేసిన పని అయిపోయింది, ఇక రాజకీయాలకు కూడా వస్తున్నారు. మరి కార్యకర్త ఎటు పోవాలి? మరి కార్యకర్త ఆశలు ఇదే జీవితాంతం జెండాలు మోసుకుంటాను తిరగాలనా? మరి ఈరోజు నేను మీ అందరి ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు అప్పీల్ చేస్తున్నా, కార్యకర్తలు మేల్కోవాలా. ఏ విధంగా అయితే విమెన్కి అన్యాయం జరిగిందో, ఏ విధంగా అయితే యువతకు అన్యాయం జరిగిందో, ఏదో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ కూడా అన్యాయం చేసిండ్రో కాంగ్రెస్ మరియు వాళ్ళ అలయన్సెస్ వాళ్ళందరికీ బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఈరోజు మనం అందరం మాట్లాడుకోవాలి. కార్యకర్తలందరం రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీల అతీతంగా మన అందరం మాట్లాడుకోవాలి. మన ఒక ఉలికి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే జెండాలు మొయ్యందే పార్టీలు నిలబడ్డాయా? కార్యకర్త లేనిదే పార్టీలు నిలబడ్డాయా? కార్యకర్త లేనిదే ఎలక్షన్స్ అయినాయా? కార్యకర్త లేనిదే రాజకీయ నాయకులు ఎన్నికలలో గెలిచిండ్రా? ఓటమైనా సరే కార్యకర్త మనోధైర్యం కోల్పోకుండా మళ్ళీ 5 సంవత్సరాలు తిరిగి కష్టపడి మరి వాళ్ళ నాయకుడి కోసం, వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తాడు. కాబట్టి ఈ యొక్క వేదిక ద్వారా నేను అన్ని రాజకీయ పార్టీలు, మరీ ముఖ్యంగా తెలంగాణ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కానీ, బీఆర్ఎస్ నాయకులకు కానీ, మా పార్టీ అన్ని పార్టీలకు కూడా పిలిపిస్తున్నాం. రండి, అందరం కలిసి ఎవరైతే ఈ ప్రజా వ్యతిరేకం పనిచేసిందో కాంగ్రెస్ కానివ్వండి, ఇండి అలయన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రాజకీయంగా బుద్ధి నేర్పిద్దాం. మనం అందరం కలుద్దాం, వాళ్ళని అడుగుదాం. అవసరం అంటే ఎజిటేషన్ చేద్దాం, అవసరం అంటే తిరగబడి వాడు మన లైన్లకు వచ్చేదాకా వాళ్ళకి బుద్ధి నేర్పిద్దాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ఏ విధంగా ఆపింది, ఎందుకు ఆపింది? కట్టుకథలు చెప్తున్నారు. ఒకవేళ కాన్స్టిట్యూషన్ ప్రకారం అమెండ్మెంట్ జరిగితే, డీలిమిటేషన్ జరిగినా, సెన్సస్ జరిగినా కానీ తప్పకుండా సౌత్ స్టేట్స్ నష్టపోతుంది. దానికి నరేంద్ర మోడీ గారు చాలా ప్రాక్టికల్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ఈరోజు జరిగే స్కీమ్ పెట్టిండ్రు. దాంట్లో ఏంటి? పర్సంటేజ్ వైజ్ పెంచుతున్నాం. ఎక్కడైతే ఫ్రాక్షన్ ఉందో మనలాంటి సౌత్ స్టేట్స్ ఒకటి కలిపినరా కానీ ఒకటి తక్కువ చేయలే. అంటే 0.1, 0.2 మనకు ఉందనుకోండి, ఆ సీటు 1 చేసారు కానీ దాన్ని 0 చేయలే. మరి అసలు ఒక అడ్వాంటేజ్ ఈరోజు సౌత్ ఇండియా కేవలం వీళ్ళ అజ్ఞానం వల్ల కోల్పోయింది. కాబట్టి నేను రాజకీయ కార్యకర్తలందరికీ కూడా, ఏ పార్టీలు ఉన్న కార్యకర్తనే మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించి తప్పకుండా మనకు న్యాయం వచ్చే విధంగా పోరాటం చేయాలి. ధన్యవాదాలు.